ధోని కెప్టెన్స్ బాధ్యతలు తీసుకున్నా కూడా ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటములు ఆగడం లేదు. వాంఖేడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సిఎస్కే పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టారు. 177 పరుగుల టార్గెట్ ని ఆడుతూ పాడుతూ ఛేదించేశారు. వాళ్ళ బ్యాటింగ్ తీరు చూస్తే మినిమం ఈ పిచ్ పై 200కు పైగా టార్గెట్ ఉంచితే తప్ప సిఎస్కే కు గెలిచేదే కాదు. 177 పరుగుల టార్గెట్ అంటే అది సరిపోలేదు. అందుకే బ్యాటింగ్ వైఫల్యంతో ఈ మ్యాచ్ లో సిఎస్కే ఓటమి పాలైంది. జడేజా, శివన్ దూబే మంచి పార్ట్నర్షిప్ అందించినప్పటికీ పవర్ ప్లే తర్వాత స్లో బ్యాటింగ్ చేశారు. అలాగే సరైన ఫినిషింగ్ టచ్ లేదు. డెత్ ఓవర్లలో బుమ్రా దెబ్బకు పరుగులు రాబట్టలేక చివరికి ధోని కూడా అవుట్ కావాల్సి వచ్చింది. మొత్తానికి సరైన టార్గెట్ ముంబై ముందు ఉంచలేకనే సిఎస్కే ఓటమి పాలైంది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై ఎంఎస్ ధోని వివరణ ఇచ్చాడు. ఈ పిచ్ పై మేము సరైన టార్గెట్ ముంబై ముందు ఉంచలేకపోయాం. సెకండ్ హాఫ్ లో మంచు కురుస్తుందని భావించి మిడిల్ ఓవర్లలో దాటిగా ఆడే ప్రయత్నం చేశాం. కానీ డెత్ ఓవర్లో మాత్రం విఫలమయ్యాం. అందుకు బుమ్రా అద్భుత బౌలింగ్ కారణంగానే సరైన టార్గెట్ కు రీచ్ కాలేకపోయామని ఎంఎస్ ధోని పేర్కొన్నాడు. సెకండ్ హాఫ్ లో మంచు కురిసే ఈ మైదానంలో 200కు పైగా టార్గెట్ ఉంచాలి. కానీ మేము చాలా తక్కువ పరుగులు చేశామని, ఓటమిలో ఇది ఒక కారణం. అంతేకాకుండా స్పిన్ తో మ్యాచ్ ని మలుపు తిప్పాలనుకున్న మాకు సూర్య షాట్ లో అంతుపట్టలేదు. మా స్పిన్ బౌలింగ్ ను బాగా అటాక్ చేశాడు. రోహిత్ కూడా ఆరంభం నుంచి కీలక ఇన్నింగ్స్ ఆడడం తమ నుంచి చాలా ఈజీగా మ్యాచ్ ని లాగేశారని ధోని అన్నాడు. ఇక యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే సిఎస్కే తరపున వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చి అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజ్ లో ఉన్నది కొద్దిసేపు అయినా సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనిపై ధోని ప్రశంసలు కురిపించాడు. చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడని, మ్యాచ్ కు ముందు అతనికి ఓ సూచన చేశాను. నీ బలాన్ని నమ్ముకొని షాట్లాడమని చెప్పాను. క్రీజ్ లోకి వెళ్ళాక సరిగ్గా అదే పని చేశాడని ఎంఎస్ ధోని పేర్కొన్నాడు. ఇక ప్లే ఆఫ్ విషయంపై స్పందించిన ఎంఎస్ ధోని, ఇప్పుడు మా ముందున్న సమస్య టీమును చక్కదిద్దుకోవడమే. ప్లే ఆఫ్ గురించి ఆలోచించడం లేదని, ముందు టీంను విజయాల ట్రాక్ లోకి తీసుకురావాలని ఎంఎస్ ధోని పేర్కొన్నాడు.